బ్రో నాకు ఆన్లైన్ బిజినెస్ చేయాలని ఉంది, కానీ మా పేరెంట్స్ ఏమో ఎడ్యుకేషన్ అయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసుకో అంటున్నారు. హాయ్, దిస్ ఇస్ అమర్. ఈ అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఎంత కామెడీ అంటే ఈ అబ్జెక్షన్ అనేది, అంటే మన ఎడ్యుకేషన్తో పాటు రీల్స్ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, వెబ్ సిరీస్ చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ స్కిల్స్ నేర్చుకోకూడదు, పార్ట్ టైం జాబ్ చేయకూడదు, పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకోకూడదు, స్టేజ్ ఫియర్ను పోగొట్టుకోకూడదు. ఎందుకు తెలుసా? ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుద్ది కాబట్టి. ఎంత కామెడీ కాకపోతే ఇది. మన ఇండియాలో మాత్రం ఇలా ఉంటారు చాలా మంది. అయితే ఫారెన్లో ఏజ్ 18 దాటిన వెంటనే పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. అయితే పెట్రోల్ బంక్స్లో వర్క్ చేస్తారు, రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మన ఇండియాలో అయితే ఏం చేయరు, ఖాళీగా కూర్చుంటారు. పేరేమో ఎడ్యుకేషన్, కానీ ఎప్పుడు చదువుతారు? ఎగ్జామ్ ముందులో చదువుతారు. అండ్ మళ్ళీ అంటారు, సార్ నేను స్టూడెంట్ని కదా అని. బ్రో, సేమ్ స్టూడెంట్ ఏజ్లో బయట పెద్ద పెద్ద బ్రాండ్స్ బిల్డ్ చేస్తున్నారు. మళ్ళీ పేరెంట్స్ కూడా అలాగే ఉంటారు, ఏం చేయనివ్వరు. 4 years అయితే జాబ్ రాలేదనుకో, అయితే వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్నే తిడతారు. అరే ఏం చేస్తారో 4 years, ఏమైనా నేర్చుకోండొచ్చుగా, పార్ట్ టైం ఏమైనా స్టార్ట్ చేసి ఉండొచ్చుగా, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండొచ్చుగా, మళ్ళీ నిన్నే అంటారు. దీనికి సింపుల్ సొల్యూషన్, వెళ్ళి పేరెంట్స్తో వెళ్ళి కాన్ఫిడెంట్గా డిస్కస్ చేయి. అందరిలా కాదు, నా ఎడ్యుకేషన్కి ఎలాంటి డిస్టర్బ్ కాకుండా నేను చూసుకుంటాను. నేను ఎక్కడైతే రీల్స్ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా వాటిని కట్ చేసి ఆ టైం నేను పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను అని. ఎందుకు నువ్వు అంటారు? పేరెంట్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వు, డెఫినెట్ గా ఓకే అంటారు. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వెళ్ళి పేరెంట్స్ డిస్కస్ చేయి, స్టార్ట్ యువర్ ఆన్లైన్ బిజినెస్.